గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ వీడియో చూస్తున్నటువంటి ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 10.46% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 24.82% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్లో మాత్రం 7.62% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా కూడా ప్యాట్ మార్జిన్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ కనపడుతున్నా ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఈ క్వార్టర్లో వీళ్ళకి 81.78 crores వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఎక్స్పెన్సెస్ యాడ్ అయ్యాయి. దీనివల్లనే మనకి రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 7.74% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్యాట్ లో 29.49% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడంతో మనకి ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగాయి. దాంతో వీళ్ళ ప్రాఫిట్ డ్రాప్ అయింది. అండ్ దాంతో పాటు ఎక్సెప్షనల్ ఐటమ్ ఎక్స్పెన్సెస్ యాడ్ అవడం వల్ల మనకి ఇంకా ఎక్కువగా డ్రాప్ అయినట్టుగా కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రాఫిట్ లో అయితే మనకి స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నది. అండ్ సిమిలర్లీ ప్యాట్ లో కూడా మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఈసారి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ ఏదైనా హాస్పిటల్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ ఆపరేషనల్ మెట్రిక్స్ కూడా ఎలా ఉన్నాయన్నది చూడడం చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు రెయిన్బో హాస్పిటల్ ఆపరేటింగ్ మెట్రిక్స్, వీళ్ళ మెచ్యూర్డ్ హాస్పిటల్ ఆక్యుపెన్సీలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అదే న్యూ హాస్పిటల్ యొక్క ఆక్యుపెన్సీ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లోను డ్రాప్ కనిపిస్తుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఆర్పబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్, హాస్పిటల్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు మనం ఇది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మెచ్యూర్డ్ హాస్పిటల్ ఆర్పాబ్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే న్యూ హాస్పిటల్స్ ఆర్పాబ్ లోని 30% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో చూసినా కూడా వీళ్ళ మెచ్యూర్డ్ హాస్పిటల్ ఆర్పాబ్ లోను అండ్ అలాగే న్యూ హాస్పిటల్స్ యొక్క ఆర్పాబ్ లోను మంచి గ్రోతే డెలివర్ చేశారు. అండ్ ALOS అంటే యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే, దీనిలోని మెచ్యూర్డ్ హాస్పిటల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5% డ్రాప్ కనపడుతున్నట్లయితే న్యూ హాస్పిటల్స్ ALOS నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 16% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని మెచ్యూర్డ్ హాస్పిటల్ ALOS లోను న్యూ హాస్పిటల్ ALOS లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఈ క్వార్టర్ లో రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ లోని గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వాళ్ళ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా వీక్ నెంబర్స్ ని డెలివర్ చేస్తుండడంతో గ్లాండ్ ఫార్మా స్టాక్ లోని మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. అండ్ ఈ స్టాక్ దాని హై ప్రైస్ నుంచి మనం కంపేర్ చేసి చూస్తే ప్రెసెంట్ 68% కరెక్ట్ అయింది. సో ఈసారి వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేశారా లేదా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 77% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 15% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 147% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సిమిలర్లీ ప్యాట్ మార్జిన్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో చూస్తే డ్రాప్ కనపడుతుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. యాక్చువల్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని గ్లాండ్ వాల్ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా, దీనికి
రీజన్ ఏంటంటే గ్లాండ్ ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఈ ఏప్రిల్ మంత్ లోని సీనెక్సీ అనేటువంటి కంపెనీలో 100% స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. దాంతో ఈ క్వార్టర్ లోని ఈ కంపెనీ యొక్క మే అండ్ జూన్ మంత్ నెంబర్స్ ని యాడ్ చేశారు. సో దాని వల్లనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లోని మనకి ఇంత జంప్ కనిపిస్తుంది. ఈ సీనిక్స్ యొక్క మే అండ్ జూన్ నెంబర్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో వితౌట్ సీనిక్సీ నెంబర్స్ గ్లాండ్ ఫార్మా యొక్క స్టాండ్ అలోన్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. స్టాండ్ అలోన్ బేసిస్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోనూ గ్రోత్ కనిపిస్తుంది. సో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం గ్లాండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ లోని ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 6% అండ్ ఎబిటాలో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో మాత్రం 10% డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ రెవెన్యూస్ లో ఎబిటాలోని గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే సమ్ జియోగ్రఫీస్ లోని హయ్యర్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉండడం వల్ల వీళ్ళ ప్యాట్ డ్రాప్ అయినట్లుగా చెప్తుంది. ఒకసారి మనం నెంబర్స్ లోకి వెళ్ళి క్లియర్ గా చెక్ చేసి చూద్దాం. వీళ్ళ హయ్యర్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వల్లనే ప్యాట్ లో డ్రాప్ కనపడుతున్నట్టుగా చెప్తున్నారు కదా. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగాయి. ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 692 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 587 crores కి తగ్గింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉండడం వలన మనకి ప్రాఫిట్ లో ఇంత డ్రాప్ కనపడుతున్నట్టున్నది. కానీ అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసి చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోనైతే గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23.14% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలోని 16.41% అండ్ ప్యాట్ లో 8.33% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్న ఎబిటా అండ్ ప్రాఫిట్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని నెగటివ్ ఇన్వెంటరీ యాడ్ అయింది. దీంతో పాటు ఈ క్వార్టర్ లో రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడం వలన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్లనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 42.53% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలోని 15.85% డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్యాట్ లోని 34.26% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని ఆల్మోస్ట్ మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4.9% గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఎబిటాలో అయితే 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 12.2% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు కిమ్స్ హాస్పిటల్ ఆపరేటింగ్ మెట్రిక్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఐపీ వాల్యూమ్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఈవెన్ ఓపీ వాల్యూమ్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. ఆక్యుపెన్సీలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 0.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్ నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మనకి 3.7% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.